ఉంది. ఆ ఛార్జ్ షీట్ బయటికి రాకుండా ఎవరు ఏం చెప్పినా కూడా అది నమ్మటానికి అవకాశం లేదు. బట్ ఒకటి మాత్రం అయితే వాస్తవం, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో మాత్రం కల్తీ జరిగిందనేది యథార్థము అని చెప్పి అటు వైసీపీ నేతలు కానీ ఇటు టీడీపీ నేతలు కానీ ఇద్దరు కూడా అంగీకరిస్తున్నారు. కానీ యానిమల్ ఫ్యాట్ కలవలేదు, జంతు అవశేషాలు ఏమీ కలవలేదు అని చెప్పి ఇప్పుడు వైసీపీ నేతలు ఈరోజు ఇంతకుముందు మీరు చెప్పినట్టు మీరు వినిపించిన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఢిల్లీలో సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఆయన మాట్లాడిన బయట కూడా మనం విన్నాము. ఈ నేపథ్యంలోనే అసలు శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించి సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్లో దాదాపుగా 234 కోట్ల రూపాయలలో చేసే 60 లక్షల కేజీల నెయ్యి వాడారు అని చెప్పి ఇది దాదాపుగా 3 కోట్ల లడ్డూలు దీని ద్వారా తయారు చేశారు అని చెప్పి ఇవన్నీ కూడా కల్తీ జరిగింది. లడ్డూ నాణ్యత కూడా అప్పుడు బాగలేదు అని చెప్పి ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా దేవస్థానం అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. దీనివల్ల లడ్డూ నాణ్యత దెబ్బతిని భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది కూడా ప్రధానమైన ఆరోపణగా ఉంది. ఇదే అంశాన్ని కూడా సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది అనే విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు సిబిఐ ఆధ్వర్యంలో ఉన్న ఛార్జ్షీట్ అసలు ఏం చెప్పింది, ఛార్జ్షీట్లో సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏం పేర్కొంది, దానికి వీళ్ళు అసలు నెయ్యిలో కల్తీయే జరగలేదు అని చెప్పి వైసీపీ నేతలు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది మాత్రం యథార్థం కాదు అనేది మాత్రం బేసికల్గా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఈ దాదాపుగా 3 రోజుల నుంచి ఏదైతే సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఛార్జ్షీట్ ఫైల్ చేసిందో ఆ మరుసటి రోజు నుంచే ఆ రోజు సాయంత్రం నుంచే నిజానికైతే వైసీపీ పేటీఎం గ్యాంగ్ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంపై నిన్న కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులందరూ కూడా సీరియస్ అయ్యారు. ముఖ్యంగా మంత్రులు ఈ అంశాలను లేవనెత్తడంతో పాటు అసలు సిబిఐ ఛార్జ్షీట్లో ఏముందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పారు. ప్రభుత్వం దీని మీద దర్యాప్తు నిర్వహించేందుకు సిట్టు వేస్తే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్టు నియమించమని కోరారని, ఆ మేరకు నిర్వహించిన దర్యాప్తులో సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు నిర్వహించిన దర్యాప్తులో అసలు ఏముందో కూడా తెలుసుకోకుండా వైసీపీ నేతలు నెయ్యిలో కల్తీ జరగలేదని ఎలా చెబుతారు అనేది, పైగా జంతు అవశేషాలు లేవు అని వాళ్ళు చెబుతున్నారు అని కూడా మంత్రులు మండిపడ్డారు. దీనిపై వెంటనే కౌంటర్ ఇవ్వాలి, అసలు ఏం జరిగి అక్కడ నివేదిక తీసుకోవాలి అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మంత్రులందరూ డిమాండ్ చేశారు. దీంతో మంత్రులందరూ వెంటనే మంత్రుల డిమాండ్ మేరకు ముఖ్యమంత్రి కూడా డీజీపీని పిలిపించి డీజీపీని ఇతర న్యాయ కోవిదులను కూడా పిలిపించి దీనికి సంబంధించిన ఛార్జ్షీట్ని వెంటనే తీసుకొని అసలు అందులో ఏముంది, సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు ఎటువంటి ఫైండింగ్స్ ఇచ్చింది అనేది చివరి 10 పేజీలకు సంబంధించినవి కూడా అందరూ స్టడీ చేసే విధంగా వాళ్ళకి రిపోర్టును సర్క్యులేట్ చేయాలి అని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీజీపీతో సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా న్యాయ నిపుణులు, ప్రభుత్వానికి సంబంధించిన న్యాయ నిపుణులు కూడా ఈ రిపోర్టును తీసుకునేందుకు ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈలోపు వైసీపీ చేస్తున్న ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టేందుకు టీడీపీ కూడా ఈరోజు మహాపాపం కల్తీ నిజం అనేసి దీంతో ఫ్లెక్సీలు వేశారు. అదేవిధంగా తమ పరిధిలో ఉన్న ఆలయాలను శుద్ధి చేసి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయాన్ని కూడా ర్యాలీలు నిర్వహించి ప్రజలకు తెలియజేయాలని హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి వీళ్ళంతా కూడా హిందువులకు భక్తులకి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి క్షమాపణ చెప్పాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఈరోజు ర్యాలీలు నిర్వహించడమే కాకుండా ఈ డిమాండ్లు కూడా తీసుకొచ్చారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకొక వైపు స్టడీ చేయమన్నారు కదా, రిపోర్ట్ కూడా స్టడీ చేసిన తర్వాత ఏముంది అనేటువంటి విషయాన్ని కూడా వాస్తవాల్ని బయట చెప్పబోతున్నారా? సో ఇది ఎప్పుడు జరిగేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే మనం తెలుసు కదా ఉన్నటువంటి పరిస్థితి, ఒకవేళ ఒక తప్పు జరిగినా తప్పు చేసి తప్పుని మన మీదే నెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అని ముఖ్యమంత్రి నిన్న వ్యాఖ్యానించారు. సో అలాంటి ప్రక్రియ ఆల్రెడీ జరుగుతూ ఉందని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఎప్పుడు జరగచ్చు? సో మంత్రులు కూడా స్టడీ చేసి ఈ విషయం పైన ఒక స్పష్టత ఇవ్వబోతున్నారా? ఎందుకంటే మనం చూస్తున్నాం, అప్పుడు చెప్పారు దాంట్లో లేదు అని చెప్పి పదే చెప్పేటువంటి ప్రయత్నం అన్ని ప్రాంతాల నుంచి అలాంటివి చేసేటువంటి ప్రయత్నాలు ఇవాళ చాలామంది మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా ఆల్రెడీ దీన్ని సర్క్యులేట్ చేస్తూనే ఉన్నారు కదా.
శ్రీహరి, నిన్నటి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య, తర్వాత దాన్ని గుండెపోటుగా చిత్రీకరించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం, ఎన్నికల్లో లబ్ధి పొందడం, ఆ తర్వాత కోడికత్తి కేసు వాళ్లే చేయించుకొని, వాళ్లే అటాక్ చేయించుకొని, ఆ తర్వాత అసలు విషయం బయటపడటం, ఆ తర్వాత మొన్న 2024 ఎన్నికల సందర్భంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో గులకరాయి కేసు, వీటన్నిటినీ కూడా ఉదాహరించి ఇవన్నీ కూడా వాళ్లే చేసి ఆ నేరాన్ని వేరే వాళ్ళ మీద తప్పు నెట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఇవి, వాళ్ళ నేరు ప్రవృత్తి ఇది అని ముఖ్యమంత్రి చెప్పడమే కాకుండా రిపోర్టును కూడా తీసుకోవాలి అని చెప్పారు. ఆ రిపోర్ట్ని తీసుకోవాలి అని అంటే నెల్లూరు కోర్టులో ఎవరైతే న్యాయమూర్తి ఉన్నారో సిబిఐ ఆధ్వర్యంలో సిట్ వేసిన ఛార్జ్షీట్ ఏదైతే ఉందో ఫైనల్ ఛార్జ్షీటు, దాన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలి. ఆ కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత మాత్రమే ప్రభుత్వం అధికారికంగా దాన్ని బయటపెట్టే అవకాశం ఉంటుంది, అధికారికంగా తీసుకునే అవకాశం ఉంటుంది. వన్స్ ఆ రిపోర్ట్ వచ్చింది అని అంటే టీడీపీ నేతలు ఈ రిపోర్టును మొత్తం కూడా బయటికి బహిర్గతం చేసి అసలు నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనేది కూడా ఇప్పుడు ప్రధానమైన అంశం. నెయ్యిలో కల్తీ జరిగిందనేది అందరూ ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే సింపుల్ శ్రీహరి, ఇందులో ఒక విషయం ఏంటంటే అంతకుముందు కర్ణాటకకు సంబంధించిన నంది బ్రాండ్తో ఉండే అక్కడ కోఆపరేటివ్ ఫెడరేషన్, దాన్ని సమాఖ్య అంటారు, ఆ సమాఖ్య నెయ్యి సరఫరా చేసేది. ఆ నెయ్యిలో నాణ్యత ఉంది అని చెప్పి టీటీడీ అధికారులు అక్కడికి వెళ్ళి నిర్ధారించడమే కాకుండా వాళ్ళకి నెయ్యిని సరఫరా చేసే కెపాసిటీ, సామర్థ్యం కూడా ఉంది అని గుర్తించి అప్పటి వరకు కూడా అంటే 2019 వరకు 2020 మధ్యలో వరకు కూడా వాళ్ళు నెయ్యిని సరఫరా చేశారు. కానీ 2020లో ఈ నెయ్యిని సరఫరా చేయడానికి ఏవైతే టెండర్ నిబంధనలు ఉన్నాయో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టెండర్ నిబంధనలు మార్చేశారు. మొత్తం 5 నిబంధనలు మార్చేశారు. ఎవరైతే నెయ్యి సరఫరా చేస్తారో ఆ సరఫరా చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు సరఫరాదారులుగానే ఉండాలి, సరఫరాదారులు అయ్యి ఉండొచ్చు అని చెప్పారు. అంటే నెయ్యిని వేరే చోట కొని వాళ్ళు సరఫరా చేయొచ్చు అనే ఒక క్లాజుని చేర్చారు. అంటే 2020లో ఎవరు అధికారంలో ఉన్నారు? వైసీపీ అధికారంలో ఉంది. అప్పుడు బోర్డు చైర్మన్గా ఎవరున్నారు? వైసీపీ నియమించిన వ్యక్తి బోర్డు చైర్మన్గా ఉన్నారు. అసలు టెండర్ నిబంధనలు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నెంబర్ 1. నెంబర్ 2, అసలు తమిళనాడులో ఉండే ఏఆర్ డైరీ, కాంచీపురంలో ఉన్న ఏఆర్ డైరీకి సరఫరా ఇస్తే బోలేబాబా డైరీ ఎందుకు ఫీల్డ్లోకి వచ్చింది? బోలేబాబా డైరీ అనేది సరఫరా చేస్తున్నప్పటికీ కూడా తిరుపతిలో ఉండే శ్రీ వైష్ణవి డైరీ నుంచి రూట్ మ్యాప్లు ఎందుకు వచ్చినాయి? వాళ్ళకి సంబంధించిన రూట్ స్లిప్పులు ఎందుకు వచ్చినాయి? అంటే ఇవన్నీ కూడా అసలు ఏఆర్ డైరీకి అంత పాలని సేకరించే ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ లేదు, నెంబర్ 1. తర్వాత నెయ్యిని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ లేదు. ఎట్ ది సేమ్ టైం బోలేబాబా డైరీకి కూడా అంత నెయ్యిని ప్రొక్యూర్ చేసే ఇది లేదు, పాలను ప్రొక్యూర్ చేసే ఇది లేదు, అండ్ నెయ్యిని సరఫరా చేసే కెపాసిటీ లేదు. అసలు పాలే లేకుండా, వెన్నే లేకుండా నెయ్యి ఎలా వచ్చింది? ఇది బేసిక్ క్వశ్చన్. ఇవన్నీ లేకుండా నెయ్యి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు బేసిక్ క్వశ్చన్. అదేవిధంగా వైష్ణవి డైరీ ఎందుకు ఫీల్డ్లోకి వచ్చింది? వైష్ణవి డైరీ నుంచి లారీలు తిరుమల కొండ మీదకు ఎందుకు వెళ్ళాయి? అప్పుడున్న అధికారులు లడ్డూలో నాణ్యత దెబ్బతింది అని చెప్పి భక్తులు కంప్లైంట్ చేసినప్పటికీ, వెబ్సైట్ ద్వారా చెప్పినప్పటికీ, లడ్డూ తీసుకొచ్చిన తర్వాత వెంటనే గట్టిపడిపోతుంది, అది పగిలిపోతుంది అని చెప్పినప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎవరెవరు ఇందులో కొమ్మక్కయ్యారు? మొత్తం 12 మంది టీటీడీ అధికారులను ఫైనల్ ఛార్జ్షీట్లో నిందితులుగా పేర్కొన్నారని చెబుతున్నారు. 36 మందిలో 12 మంది టీటీడీ అధికారులు పోతే మిగతా వాళ్ళంతా కూడా వివిధ డైరీలకు సంబంధించిన అధికారులు ఉన్నారు. అంటే ఈ మొత్తం వ్యవహారంలో టీటీడీకి సంబంధించిన ఉద్యోగుల పాత్ర కూడా ఉంది అని కూడా సిబిఐ ఆధ్వర్యంలో సిట్ నిర్ధారణకు వచ్చింది. శ్రీహరి, ఇక్కడ ఒకటి బేసికల్ పాయింట్. సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు 36 మందిని నిందితులుగా పేర్కొనడంతో పాటు టీటీడీకి సంబంధించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో పాటు 3 జిఎంలని నిందితులుగా పేర్కొందంటే అసలు నెయ్యిలో కల్తీ జరగకపోతే వీళ్ళందరినీ ఎందుకు నిందితులుగా పేర్కొంది? ఆ అవసరం ఎందుకు వచ్చింది? ఫైనల్ ఛార్జ్షీట్ 700 పేజీలు ఎందుకు వేయాల్సి వచ్చింది? తర్వాత